is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యానించే వాక్యమును చాలా జాగ్రత్తగా ధ్యానిస్తూ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవితం ఎంతో ఫలవంతంగా ఉంటుంది. ఈరోజు ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, మనకి దేవుడిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటే మన జీవితంలో దేవుడు మన కొరకు ఏర్పరిచిన దాచి ఉంచిన ఆశీర్వాదాలని మనం సంపూర్ణంగా అనుభవించగలం. భూమి మీద మనం బ్రతికే కాలము భక్తుడైనటువంటి మోషే అంటాడు కదా, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములని 90వ కీర్తన మోషే గారు చేసిన ప్రార్థన. మన ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలు. అందుకనే యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వాయు పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. నరుని ఆయుష్కాలం ఎంతండి? పరిమితి. ద లిమిట్స్లోనే నువ్వు నరునికి ఆయుష్కాలం ఇచ్చావయ్యా అని యోబు భక్తుడు అంటున్నాడు. మోషే భక్తుడేమో 70 లేక 80 సంవత్సరములు మాత్రమే అంటున్నాడు. యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 14వ వచనంలో, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదయ్యా మన జీవితం అంటాడు. 70-80 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ స్పాన్ ఇచ్చినప్పటికీ కొంతసేపు కనబడి మాయమైపోయే మేఘం ఎలా ఉంటుందో అంత అల్పమైనది మన జీవితం అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంత అల్పమైన జీవితంలో ఎవరికి కూడా గ్యారంటీ లేదు ఇంతకాలం బ్రతుకుతామని. అయితే ఈరోజు మనం ధ్యానించే వాక్యంలో ముఖ్య విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎంతకాలము బ్రతికేమనేది ప్రశ్న కాదు. బ్రతికి ఉన్న కాలంలో ఏ విధంగా దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. నేను అంటాను, భూమి మీద మాత్రమే టైంకి వాల్యూ ఉంది, ఇంకెక్కడ టైం అనేది దానికి వాల్యూ లేదు. మనకి తెలిసి 3 ప్లేసులు ఉన్నాయి. 1 భూమి, 2 పరలోకము, 3 నరకము. బైబిల్ చెప్తుంది మనం బ్రతికున్నంత కాలం భూమి మీద ఉంటాం, చనిపోయిన తర్వాత మన ఆత్మ పరదైసు, తర్వాత పరలోకము, తర్వాత దేవునికి విరోధంగా జీవించిన జీవితం అయితే పాతాళము, నరకము. ఈ 3 ప్లేసెస్ని మనం కన్సిడర్ చేస్తే పరలోకము, నరకము, భూమి. పరలోకము, నరకము ఈ రెండాటిని కూడా దేవుడు ఎట్లా సృష్టించాడంటే, అందులో ఉన్న ఆత్మలకి మరణము లేదు, ఎటర్నల్. 1 ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ పెయిన్ అండ్ సఫరింగ్. అంటే పరలోకం అనేది నిత్య జీవము, నరకం అనేది నిత్య మరణము, నిత్య వేదన. అగ్ని ఆరదు, పురుగు చావదు. జైల్లో 14 సంవత్సరాల శిక్ష ఒక ఖైదీకి పడింది, మరొక ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీ తన బ్రతికినంత కాలము ముసలివాడైపోయినా సరే అదే జైలు చచ్చిపోవాల్సిందే. కానీ ఇంకొకరికి 14 సంవత్సరాలు జైలు శిక్ష చేసాడు అనుకోండి. వీళ్ళిద్దరిలో ఏ ఖైదీ టైంకి ఎవరు వాల్యూ ఇస్తారు అంటే, యావజ్జీవ కారాగార శిక్ష పొందిన వాడికి సమయం యొక్క వాల్యూ తెలీదు. ఒకవేళ తెలిసినా దాన్ని పట్టించుకోవడం. 14 సంవత్సరాలు శిక్ష పడిన వాడు సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 13 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 1 సంవత్సరం అని చెప్పి టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఇంకా 1 నెలే, ఇంకా 1 వారమే, ఇంకా 1 రోజే అని ప్రతి ఒక్క గంటని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. టైం పీరియడ్లో విడుదల పొందే వ్యక్తి. అలాగే దేవుడు అంటున్నాడు, నాయనా ఈ భూమి మీద ఉన్నంత వరకే నీకు సమయానికి వాల్యూ ఉంది. పరలోకానికి వెళ్ళినప్పుడు ఎంతకాలం మనం పరలోకంలో ఉంటామంటే నిత్య జీవము అన్నాడు. మన ఆత్మకి మరణము లేదు, శాశ్వత కాలం ఉన్నప్పుడు దానికి వాల్యూ లేదు. నరకములో కూడా బాధలు అనుభవించే ఒక పాపి యొక్క ఆత్మ కూడా శాశ్వత కాల నరకము, అక్కడ టైం కంటూ ఒక వాల్యూ లేదు. కాబట్టి పరలోకములోనూ సమయానికి వాల్యూ లేదు, నరకములోనూ సమయానికి వాల్యూ లేదు. ఒకే ఒక చోట టైం కంటూ వాల్యూ ఉన్నదంటే అది భూమి మీదే. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన టైంని ఎవరు సద్వినియోగపరుచుకుంటారో వారే దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెనకు వారు వారసులు అవుతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనం, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు
ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపరెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ప్రియులారా, మన జీవితంలో ప్రతి దానికి కూడా ఒక సమయం ఉన్నది. ఆ సమయంలో అది మనం చేయకపోతే ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉన్నదనే సత్యాన్ని గమనించుకోవాలి. ఈ కళ్ళకు కనబడే ప్రతిదీ కూడా, ఈ భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, కంటికి కనబడే ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. కడుపు నొప్పుకో, లేకపోతే ఇంకో నొప్పుకో ఒక మందు కొనుక్కున్నాం. ఆ మందు ఖరీదు 10 రూపాయలు అయినా ఆ మందు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు తయారు చేశారో, ఎక్స్పైరీ డేట్, ఏ డేట్ తర్వాత ఈ మందు వాడకూడదని రాస్తాడు. ఆ ఎక్స్పిరేషన్ డేట్ అయిపోయిన తర్వాత ఆ మందు మనకి ఆరోగ్యం కాదు, హానికరం. ఎందుకని? అది బాగా ఉన్నప్పుడే దాన్ని మనం ఉపయోగించుకోవాలా. అది అయిపోయిన తర్వాత అది మనం వేసుకుంటే మనకు ఆరోగ్యం కాదు, ఉన్న అనారోగ్యాన్ని ఎక్కువ చేస్తుంది. అలాగా మందుకి ఏ విధంగా ఎక్స్పైరీ డేట్ ఉందో సృష్టికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. నూతన సృష్టిని ఆయన సృష్టించబోతున్నాడు. భూమి ఆకాశములను సమస్తాన్ని లయపరిచి నూతన ఆకాశాన్ని, నూతన భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. ఈ లోకంలో మన కంటికి కనబడేది ఏది కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి ప్రియులారా, మన కన్నులు మనం తీసుకుంటే అన్నీ మనకు కనబడతాయి, అన్నీ ఎంజాయ్ చేస్తాం. కొంతకాలం వచ్చేటప్పటికి కళ్ళు మసగొస్తాయి, కళ్ళజోడు పడుద్ది. ఇంకొంతకాలం వచ్చేటప్పటికి ఆ కళ్ళజోడు కూడా పనిచేయదు. అప్పుడు డాక్టర్ అన్ని పరీక్షలు చేసి అమ్మ ఇంకా మీ కళ్ళు కనబడవు అని వృద్ధురాలకి చెప్పొచ్చు. కొంతమంది యవనస్తులకి ఈ ఆప్టికల్ నర్వో ఏదో ఒకటి ప్రాబ్లం అయిందనుకోండి, డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే అన్నీ చూసి, సారీ అమ్మ, దీనికి వైద్యం లేదంటే నీ కళ్ళు కనబడవు అంటాడు. ఎప్పుడైతే డాక్టర్ గారు నీ కళ్ళు కనబడవంటారో అప్పుడే ఈవిడికి బైబిల్ చదవాలనే కోరిక పుడుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇన్ని సంవత్సరాలు కళ్ళు కనబడినప్పుడు నీకు బైబిల్ చదవాలనే కోరిక పుట్టలేదా? మరి ఇప్పుడు కళ్ళు కనబడినప్పుడే ఈ కోరిక ఎందుకు పుడుతుంది? నీ కళ్ళు పోయే రోజు వచ్చిన తర్వాత నేను బైబిల్ చదవలేకపోతున్నానని కురింగిపోవడం కాదు. కళ్ళు పోకముందే ఈ కళ్ళను మ్యాక్సిమం దేవునికి ప్రీతికరంగా, మనకి దీవెనకరంగా మనం ఉపయోగించుకుంటున్నామా? శరీరంలో ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. కొట్టుకుంటున్న గుండు కూడా కొంతకాలమే కొట్టుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ గుండె బలహీనం అయిపోయింది, నీకు ఒక పేస్ మేకర్ పెట్టాలంటాడు. అంటే లోపల ఒక బ్యాటరీ పెడతాడు, నీ గుండె కొట్టుకోవట్లేదని. ఆ బ్యాటరీ పెట్టినప్పటికీ కూడా దానితో ఇంకొంచెం కాలం గుండె కొట్టుకుంటుంది. బ్యాటరీ ఇచ్చే సపోర్ట్ కూడా సరిపోని గుండె చివరికి ఆగిపోద్ది. ఆ గుండె ఆగిపోయే లోపల నువ్వు ఏమి సంపాదించావు? అది ఈరోజు ప్రశ్న. నీ బాడీలో ప్రతి అవయవము డిటేరియేట్ అయిపోయే లోపల నువ్వు ఏమి సంపాదించగలిగావు? నేనంటాను, ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోయే ముందు మన బాడీలో ప్రతి ఆర్గాను ఎక్స్పైర్ అయిపోక ముందు 3 విషయాలను మనం సంపాదించుకోవాలి. 3 మనం సంపాదించుకుంటే మన లైఫ్ చాలా హ్యాపీగా మనం విడిచిపెట్టవచ్చు. ఒకటి, బిఫోర్ వీ లీవ్ అవర్ లైఫ్, మన జీవితం, మన యొక్క ఆయుష్ని మనం విడిచిపెట్టే లోపు ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు ఎర్న్ ఈజ్ ద ప్లేస్ ఇన్ ద ప్యారడైజ్. దేవుడు మన కొరకు ఏర్పరిచిన పరదైసులో ప్లేస్ను సంపాదించుకుని చచ్చిపోవాలి. యేసు ప్రభు శిలువ మీద పలికిన 2వ మాటలో, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని కుడి పక్కనున్న దొంగతో చెప్తున్నాడు ప్రభు. అంటే యేసు ప్రభువుకు తెలుసు ఆయన చనిపోయిన రోజునే పరదైసులో ఆయన చేరతాడని. ధనవంతుడు లాజరు కథ మనకి బైబిల్లో ఉంది. ధనవంతుడు చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పేద లాజరు చనిపోయి పరదైసులో చక్కగా ఉన్నాడు. గమనించండి, ఈ లోకంలో 100 సంవత్సరాలు బ్రతికేమా, 30 సంవత్సరాలు బ్రతికేమా కాదు. బ్రతికిన కొంతకాలంలో నేను చచ్చిపోయిన మరో క్షణంలో నేను నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన పరదైసులోనికి నేను చేరతాను అనే విశ్వాసము కలిగిన వారమై ఉండాలమ్మా. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిసం పొంది నీటిలో మునిగేస్తే రక్షణ వచ్చేస్తుందని అనుకుంటారు. చాలా తప్పు. బాప్తిసం పొంది కూడా నరకానికి పోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బాప్తిస్మం పొంది మనం చనిపోయేంత వరకు యేసు ప్రభు వాక్య ప్రకారంగా మన జీవితాల్ని నడిపించుకోగలిగితేనే ఈ లోక మాలిన్యము నుండి, అపవిత్రమైన క్రియల నుండి వాటి నుంచి బయటపడి ప్రభుకు ప్రీతికరంగా మారగలిగితే ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, మరో క్షణంలో మనం పరదైసులో సంతోషంగా పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటాము అనే సత్యం గమనించాలి. ఒకవేళ అది మిస్ అయిందంటే 2వ ప్లేస్ ఏంటి?
నరకమే, భయంకరమైన వేదనకరమైనటువంటి పాతాళమే గతి. అక్కడికి నేను వెళ్ళనంటే వెళ్ళను అంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకుని జీవించిన కాలం అంతా కూడా పరదేశునకు వారసులముగా మనం జీవించాలి మొట్టమొదటిది. రెండవదిగా మన జీవితం ఎలా జీవించాలంటే ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనం సంతృప్తిగా గడపగలగాలి. భక్తుడైనటువంటి సొలొమోను ఒక చక్కటి మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుమంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభావము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. మన జీవితంలో ఒక తృప్తికరమైన జీవితము, తృప్తికరమైనటువంటి లైఫ్ ఉండాలి. మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే, కానీ నీ కష్టార్జితంతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుటయే నిజమైన దీవెన. కొంతమందికి కోట్ల రూపాయలు ఉంటుంది, కానీ వారు జీవించే తృప్తికరమైన జీవితం ఉండదు. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను నేను ఫుల్ఫిల్ చేస్తున్నానా? ఈ లోకానుసారమైన జీవితంతో నేను బ్రతుకుతున్నానా? ఎంతకాలం బ్రతికేమని కాదు, మొట్టమొదటిగా పరలోకానికి చేరే విధంగా బ్రతకాలా. 2, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం తృప్తిగా ఎంజాయ్ చేయగలగాలి. ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? మన కుటుంబంతో శాంతి సమాధానంతో గడపగలగాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను ఫుల్ఫిల్ చేయగలగాలి. 3వదిగా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు, 3వదిగా మన తరము వారికి, మనలను చూస్తున్న వారికి ఒక ఎగ్జాంపులరీ లైఫ్ జీవించి చనిపోవాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో మనం బ్రతకగలగాలి. పలానా వ్యక్తిలా జీవించాలి అని ఒక ఎగ్జాంపులరీ లైఫ్ని మనం చూపించగలగాలి. ఈ 3 మన లైఫ్లో పెట్టుకోవాలి. నేను ఎంతకాలము బ్రతికేను అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ గొప్పవారు ఎక్కువ కాలం ఏం బ్రతకలేదు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికాడు, చేయవలసిన పని అంతా చేశాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా 32 సంవత్సరాలే బ్రతికాడు, సంపాదిద్దామన్న ప్రపంచాన్ని సంపాదించాడు. అలాగే హెన్రీ మార్టిన్ ఒక గొప్ప దైవ సేవకుడు, చాలా తెలివైన వాడు. అటువంటి వాడు భారతదేశానికి వచ్చి సేవ చేయాలని కోరిక పుట్టింది 23 సంవత్సరాల్లో. 30 సంవత్సరాల్లో చచ్చిపోయాడు. అయితే జస్ట్ 7 ఇయర్స్ సేవ చేసి చచ్చిపోయాడు అంతే. ఈ రోజు కూడా కల్కట్టాలో హెన్రీ మార్టిన్ మెమోరియల్ చర్చ్ ఉంది. ఈ 7 సంవత్సరాలు ఆయన ఏం చేశాడండి అంటే, అతనికి దేవుడిచ్చిన తెలివితో ఈ భారతదేశ భాషలు నేర్చుకుని వితిన్ 7 ఇయర్స్లో బైబిల్లో ఉన్న న్యూ టెస్టిమెంట్ని ఉర్దూలోను, హిందుస్థానీలోను, పెర్షియన్లోను ట్రాన్స్లేట్ చేసేసి వాళ్ళకి బైబిల్స్ ఇచ్చి సువార్తను ప్రకటించి ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మన జీవితంలో మన చేతులు దులుపుకోగలగాల. ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన బాధ్యత నేను చేశాను. కాబట్టి ఈ 3 మన లైఫ్లో మనం ఒక టార్గెట్గా పెట్టుకుందాం. 1, నేను ఎంత త్వరగా చనిపోయినా, ఎంత ఆలస్యంగా చనిపోయిన మరుక్షణంలో నేను పరదేశంలో దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉండాలి అంటే యేసు ప్రభు నా స్వరక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందుకుని బాప్తిసం తీసుకుని దానికి తగ్గట్టుగా నా జీవితం పరిశుద్ధంగా చివరి వరకు బ్రతకాలి. 2వదిగా దేవుడు నాకు అప్పగించిన బాధ్యతని భూమి మీద నేను ఫుల్ఫిల్ చేయగలగాలి. అది కుటుంబ బాధ్యత అయినా, ఉద్యోగ బాధ్యత అయినా, పరిచర్య బాధ్యత అయినా. 3వదిగా మన జీవితము మన నెక్స్ట్ జనరేషన్కి, మనల్ని చూస్తున్న వారికి ఒక ఆదర్శంగా ఉండగలగాలి. మన ద్వారా కొన్ని జనరేషన్స్ ప్రభువులోనికి రాగలిగే ఉన్నతమైనటువంటి బహుమానము పొందగలిగే జీవితం మనం కలిగి ఉండాలి. గమనించండి, ఈ కార్యాలు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి అంటే మనకి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగపరుచుకునేటప్పుడు. చాలాసార్లు ఏం చేస్తామంటే సమయం అంతటిని వ్యర్థపరిచి లాస్ట్లో చూద్దాంలే అంటాం. దేవుడు సమస్త సృష్టిని 6 దినాలు సృష్టించాడు, 7వ దినాన్ని ఆయన విశ్రమించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన చేసిన సృష్టిని ఆయన ఆనందించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, 6 days కష్టపడు, 7th day రిలాక్స్ అవ్వు. దేవుని మాటకి మన మాటకి డిఫరెన్స్ ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు కష్టపడి పని చేయి, తర్వాత నువ్వు సుఖపడవయ్యా అని ప్రభు చెప్తే, ముందు మనం అంతా సుఖపడిపోయి లాస్ట్లో కష్టపడడానికి ట్రై చేస్తాం, దాన్ని రివర్స్ చేస్తాం. ఎగ్జామ్స్ వచ్చేంత వరకు ఆడుతూ పాడుతూ తిరిగేస్తాం, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కష్టపడతాం. గమనించండి, టైంని సద్వినియోగపరుచుకోకపోతే ఎలా ఉంటుందో. కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, కొంతమంది మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు. మిస్యూజ్ అంటే వ్యర్థపరచడం సమయాన్ని, మిస్మేనేజ్మెంట్ అంటే సరి అయిన విధంగా సద్వినియోగపరుచుకోకపోవడం. రెండిటి వల్ల కూడా నష్టమే. యేసు ప్రభు ధనవంతుడు లాజరు కథ చెప్పాడు. అందులో ధనవంతుడు కొంతకాలానికి చనిపోయాడు, లాజరు కొంతకాలానికి చనిపోయాడు.
అయితే ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడట? పాతాళానికి పోయి అక్కడ ఉన్న వేదన, అక్కడ ఉన్న వేడి తట్టుకోలేక పరదేశంలో ఉన్న తండ్రి అయిన అబ్రహాంతో అంటున్నాడు, అయ్యో ఇంత వేదన ఏంటి, ఇటువంటి పరిస్థితి నాకు వస్తుందని తెలియదు అని, ఒక్క ఆపర్చునిటీ అన్నా నాకు ఉంటే బాగుండు, నేను ఈ యొక్క భయంకరమైన నరకం నుంచి తప్పించుకుందని అక్కడ రిపెంట్ అవుతున్నాడు, అక్కడ వేదన పడుతున్నాడు. ఏ ఆపర్చునిటీ? కొన్ని వేల లక్షల గంటలు నీకు దేవుడు సమయం ఇచ్చాడు ఈ భూమి మీద. ఎప్పుడూ కూడా నేను టైంని వ్యర్థపరుస్తున్నానే అనే తలంపులోకి రాకుండా, నా యొక్క జీవితం నేను సుఖపడుతున్నాను, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన కూడా ఆయన రాకుండా జీవించాడు, వేదన పడుతున్నాడు. తర్వాత ఈరోజు నీ చాలామంది రేపటి దినము గురించి అసలు ఆలోచన చేయరు. ఈరోజు నీ క్రీస్తు యొక్క సువార్త ప్రపంచమంతటా వెళ్తున్నా అనేక మంది ఆ సువార్తకు చెవి ఇవ్వక లోకాశలతో పాటు ఉంటూ అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదులే అని అనుకుంటారు. శ్రమ వచ్చినప్పుడు మాత్రం పిలుస్తూ ఉంటారు ప్రభుని. ఆ శ్రమ సడన్గా అది ఒక మరణం కింద మారచ్చు, నీకు ఆపర్చునిటీ కూడా రాకపోవచ్చు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ముళ్ళ కంపల సెగ నీ కొండలకు తగలక మునిపే, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని వాక్యం చెప్తుంది. ఆ యొక్క దేవుని పాదాల యొద్దకు ముందేరా, అన్నీ అయిపోయిన తర్వాత కాదు. ధనవంతుడు తన లైఫ్లో తన టైంని మిస్యూజ్ చేసుకున్నాడు, చనిపోయి తన ఆత్మ పాతాళంలో వేదన పడుతున్న తర్వాత రిపెంట్ అయ్యాడు. నో యూస్. అటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ మనలో అటువంటి వారు ఉంటే, నేను టైంని వ్యర్థపరుస్తున్నాను, నేను టైంని వ్యర్థపరచకుండా నా ప్రభు దగ్గరికి రావాలనే ఆలోచన పరిశుద్ధాత్ముడిని కలిగిస్తున్నట్లయితే దేవుడు పిలుస్తున్నాడు, నీ టైంని వ్యర్థపరచొద్దు. ఎంతకాలము ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్పి నీ జీవితాన్ని వ్యర్థపరుస్తావు. ఎప్పుడు హఠాత్తుగా ఏ మరణ వార్త వస్తుందో, అటువంటి బ్యాడ్ డేస్, అటువంటి డెత్, అటువంటి యాక్సిడెంటల్ డెత్ అనేది మన దగ్గరికి రాకముందే మన లైఫ్ ప్రిపేర్డ్గా ఉండాలి. మిస్యూజ్ చేయొద్దు. మరికొంతమంది ఏమో టైంని మిస్యూజ్ కాదు, మిస్మేనేజ్మెంట్, సద్వినియోగపరుచుకోరు, దుర్వినియోగపరుచుకుంటారు సమయాన్ని. అంటే ఎవరు? బైబిల్లో యేసు ప్రభు 10 కన్యకల కథ చెప్పాడు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారట పెండ్లి కుమారుడు వచ్చే టయానికి వారి ప్రమిదల నిండా నూనె పోసుకుని, ఒకవేళ ఆయన ఆలస్యంగా వచ్చినా మన ప్రమిదలు ఆరకుండా ఉండాలనే రూల్ ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఆయిల్తో మనం వెళ్దామని చెప్పి బుద్ధి గల కన్యలు వెళ్ళారు. బుద్ధి లేని కన్యలు ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకోలేదు. పెండ్లి కుమారుడు వారు అనుకున్న దానికన్నా ఆలస్యం చేసేటప్పటికి వీరి ప్రమిదలు ఆరిపోతున్నాయి, వీరి ప్రమిదలు వెలుగుతూ ఉండాలి. ఆ టైంలో మరలా వెనక్కి వెళ్ళి ఆయిల్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈ లోపల వారు వెళ్ళిన వెంటనే పెండ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధిగల కన్యలు సిద్ధంగా ఉన్న వారిని తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చిన తర్వాత, అయ్యా తలుపు తీయంటే, మీరెవరో నాకు తెలియదు, గెట్ లాస్ట్, పొండ అవతలకి అన్నాడు. ఇది ఒక ఉపమాన రీతిగా పరలోక రాజ్య పిలుపు ఇలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. నీకు కావాల్సినంత టైం ఉన్నప్పుడు నువ్వు దాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేదు. అక్కడ 2 పుస్తకాలు తీసుకురారా బాబు అంటే, ఆ 2 పుస్తకాలు తీసుకురావడానికి నీకు 2 చేతులు ఉన్నా, వెళ్ళి ఒక చేత్తో ఒక పుస్తకం తీసుకుని ఇక్కడ తెచ్చి మరలా వెళ్ళి ఇంకో చేత్తో ఇంకో పుస్తకం తీసుకుని రావడం అనేది వేస్టింగ్ ఆఫ్ టైం. మనం టైంని ఎలా మేనేజ్ చేస్తున్నాం? ఉన్న టైం అంతటిని కూడా వ్యర్థపరుస్తున్నాం. ఉన్న టైం అంతటిని కూడా ముసలమ్మ ముచ్చట్లు అంటాడు కదా భక్తుడైన తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు. చదువుదాం ఆ మాట. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. నీ యొక్క యవన వయసులో ఒక ముసలావిడి చక్కగా ముచ్చట్లు చెప్పినట్టుగా నువ్వు చెప్తే అది ఆమెకు చెల్లును కానీ నీకు చెల్లదు. ఈ ఏజ్లో నువ్వు కష్టపడవలసిన టైంలో నువ్వు కష్టపడకుండా మా అమ్మ బాప్ప తాత అని చెప్పి కూర్చొని గంటలు అక్కడ కూర్చుంటే నీ లైఫ్ నువ్వు బిల్డ్ చేసుకోగలవా? కష్టపడవలసిన టైంలో నువ్వు కష్టపడకపోతే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడగలవా? అందుకనే మహాజ్ఞాని సొలొమోను అంటాడు, ఒక సోమరిని చూసి, సోమరి చీమల యొద్దకెళ్ళి బుద్ధి తెచ్చుకోవయ్యా అంటాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. ఏమండి, ఎప్పుడైనా మనం చీమ పడుకోవడం చూస్తామా? చీమలు పడుకోవడం ఎప్పుడు చూడవు, అవి ఎప్పుడు కష్టపడుతుంటాయి. కానీ మనం పడుకోవడం అవి బాగా చూస్తాయి.
మనం పడుకోవడం చూసి మన పక్కన ఉన్న చిన్న చిన్న తినుబండారాలు కూడా ఎత్తుకుపోతాయి. అవి ఎప్పుడు నిరంతరం కష్టపడతాయి. దాన్ని చూసైనా సరే బుద్ధి తెచ్చుకో సోమరి అంటున్నాడు. అందుకనే మహాజ్ఞాని సొలొమోను రాసిన సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. వాడు కష్టపడ్డ కానీ కూర్చొని కబుర్లు చెప్పరంటే ఆడి తర్వాతే. మన జీవితంలో దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఒక రోజులో 24 గంటలు ఉన్నాయంటే ఆ 24 గంటలను 3 భాగాలు చేద్దాం. 8-8-8 డాక్టర్లు చెప్పే రిపోర్ట్. ఒక హెల్దీ మ్యాన్ అట రోజుకి కనీసం 8 గంటలు పడుకోవాలట. ఎకనామిక్స్ యొక్క రిపోర్ట్ ఏంటంటే మంచిగా సంపాదించాలంటే ఒక వ్యక్తి కనీసం రోజుకి 8 గంటలు కష్టపడాలట. 2 8 అయిపోయినాయి, ఇంకొక 8 ఉంది. ఆ 8 గంటలు ఏం చేయాలి? నేను అంటాను 8 గంటలు పడుకుని నువ్వు 8 గంటలు కష్టపడి మిగిలిన 8 గంటలను కూడా సద్వినియోగపరచుకో. ఎలాగా? మిగిలిన 8 గంటల్లో కనీసం 1 గంట ప్రార్థనకి ఇవ్వి. 1 గంట మనం సిద్ధపడడానికి బాత్రూమ్, టాయిలెట్ ఇవన్నీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలిపితే 1 గంట. 2 గంటలు అయిపోయింది 8 గంటల్లో. ఇంకా 6 గంటలు ఉంది. 1 గంట ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఫుడ్కి 1 గంట తీసేయి. ఇంకా 3 గంటలు అయిపోతే 8 గంటల్లో ఇంకా 5 గంటలు ఉన్నాయి. తర్వాత 2 గంటలు కనీసం 2 గంటలు కుటుంబంతో గడపడానికి మనం పెట్టుకోవాలి. 5 గంటలు అయింది. ఇంకా 3 గంటలు ఉన్నాయి. ఆ 3 గంటల్లో మనం వద్దన్నా సరే 1 గంట బయట వాళ్ళు తీసేసుకుంటారు. మంది పక్కింటోళ్ళో, ముందింటోళ్ళో, ఎదుటింటోళ్ళో, ఫోన్ కాలో, వాట్సాప్. మిగిలిన 3 గంటల్లో 1 గంట వద్దన్నా బయట వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకా 2 గంటలు ఉన్నాయి. ఆ 2 గంటల్లో 1 గంట నీ పర్సనల్ రిలాక్సేషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. గార్డెనింగో, మ్యూజిక్ వినడమో, బైబిల్ చదువుకోవడమో నీ పర్సనల్ రిలాక్సేషన్. మిగిలింది ఇంకో గంట, అది టైం అడ్జస్ట్మెంట్ ఆర్ మిస్లేనియస్. ఈ విధంగా మనము టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేటెడ్గా నేను ఉపయోగించుకుంటానని నువ్వు ఉపయోగించుకోగలిగితే నువ్వు 24 గంటలని మ్యాక్సిమం యూజ్ చేసుకుని నువ్వు ఫలించగలవు. ప్రియ సహోదరి, సహోదరుడు, చాలామంది వారి జీవితంలో టైం క్యాలిక్యులేట్ చేసుకోకుండా టీవీ ముందు 1 గంట, 1 అరగంట కూర్చునేదల్లా 3 గంటలు, 4 గంటలు కూర్చుంటే 8 అవర్స్ వర్క్ ఎక్కడ చేయగలం? యూట్యూబ్ వీడియోస్ ముందు వేసుకుని ఇంటర్నెట్ ముందు కూర్చొని గంటలు నిమిషాల్లాగా అయిపోతూ ఉంటాయి. లేక వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్లో కూర్చొని వాళ్ళకి హాయ్, వీళ్ళకి హలో చెప్పేటప్పటికి వేస్ట్ అయిపోతుంది. మన యవన వయసులో మనం యూజ్ చేస్తున్న టైంలో ఎంత టైం మనం ప్రొడక్టివ్గా యూజ్ చేస్తాం? ఒక ఫిలాసఫర్ అంటాడు, మనుషులు వారి యొక్క సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటూ ఒక టేబుల్ రాస్తాడు. ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, ఇక్కడ అర్జెంట్, నాట్ అర్జెంట్ అని 4 గళ్ళు వచ్చినాయి. మొట్టమొదటి గడి ఏంటి? ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. రెండో గడి ఏంటి? ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. మూడో గడి ఏంటి? నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. 4వ గడి నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. చాలామంది ఎక్కువ వారి జీవితంలో దీవింపబడాలి అంటే ఏ గడిలో ఎక్కువ గడపాలి, ఏ గడిలో తక్కువ గడపాలి. చాలామంది లైఫ్ని వేస్ట్ చేసుకునే వారు ఎక్కువ గడిపేది 4వ గడిలో, విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఏంటి? మన జీవితంలో ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కూడా కాదు, దానితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఏంటది? వాచింగ్ టీవీ. ఇంపార్టెంటా? కాదు. అర్జెంటా? కాదు. కానీ గంటలు గంటలు తినేస్తుంది అది. వాచింగ్ ఇంటర్నెట్లో సరదాగా ఆ వీడియోస్ అండ్ ఈ వీడియోస్ అని గంటలు గంటలు ఎగిరిపోతున్నాయి. మనం ఎక్కువ టైం స్పెండ్ చేయవలసింది ఎందులో? ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అనేవి 2-3 విషయాలు ఉంటాయి. అర్జెంట్ చేస్తే ఆ యొక్క పని అయిపోద్ది. మన జీవితము ప్రొడక్టివ్గా ఉండాలి అంటే 2వ బాక్సులో ఎక్కువ గడపాలి. విచ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అంటే అది నా జీవితానికి చాలా ఉపయోగము కానీ అర్జెంట్ కాదు. ఏంటవి? ప్రిపరేషన్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. రేపే ఎగ్జామ్స్ కాదు కదా, చదువుదాంలే అనేసి చదవకుండా ఉంటారు. కానీ అదేదో ముందే ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఆ గడిలో ఆ యొక్క టైంలో ఎవరైతే ఎక్కువ గడుపుతారో వారి జీవితాలు చాలా ఫలవంతంగా ఉంటాయి. గమనించండి ప్రియులారా, ఒక్కసారి మన లైఫ్ని ఎగ్జామిన్ చేసుకుందాం. నేను కాలాన్ని వ్యర్థపరుస్తున్నానా, కాలాన్ని సద్వినియోగపరుచుకొనిచున్నాను? నేను కాలాన్ని మిస్యూజ్ చేస్తున్నానా, నేను కాలాన్ని మిస్మేనేజ్మెంట్ చేస్తున్నాను?
దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చదవబడిన వాక్యంలో మనం చూసాం కదా, దినములు చెడ్డవి గనుక అజ్ఞానులుగా కాకుండా జ్ఞానులుగా ప్రవర్తించండి. టైంని మేనేజ్ చేసుకోండి, సద్వినియోగపరచుకోండి. అందుకనే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం నుండి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తెలకు బెత్తం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనను, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించను. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. గమనించండి ప్రియులారా, చదవబడిన వాక్యం చూస్తే, ఆమె పెందలకాడే లేచి మంచి ద్రాక్ష తోట కొనగలిగేంత డబ్బున్న వ్యక్తి అయ్యుండి ఆమె చేతితో బలముగా పనిచేయును. ఈ రోజుని పని మనిషి పెట్టుకుంటే కనీసం బెడ్ కూడా దిగిన వారు అనేక మంది ఉన్నారు. మంచం మీదే ఉండి అన్ని పనులు పని మనిషితోనే చేయించుకోవడమే. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు పని చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 16-17, దేశమా దాసుడు నీకు రాజయుండుటయు ఉదయమనే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుటకు నీకు శుభము. ఎప్పుడు భోజనాన్ని కూర్చోవాలి అప్పుడు భోజనాన్ని కూర్చోవాలి. ఎప్పుడు కష్టపడి పని చేయాలి అప్పుడు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయకుండా భోజనాన్ని కూర్చుంటే రాజైనా నీ దేశానికి అశుభం అంటున్నాడు దేవుడు. ఈ రోజుని మనం మన ఇంట్లో కష్టపడుతున్నామా? ఒక భార్య అయినా భర్త అయినా, ఇంట్లో ఉన్నవారైనా బయటికి వెళ్ళి పని చేసేవారైనా 8 గంటలు మనం కష్టపడగలిగితే మన లైఫ్ చాలా ఆనందంగాను సుఖంగాను సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడు నాకు ఆ ఉద్యోగం రాలేదు, ఈ ఉద్యోగం రాలేదు, గవర్నమెంట్ పోస్ట్ రాలేదని బాధపడ్డమే తప్ప, నువ్వు నిజంగా 8 గంటలు ఏ చిన్న పని అయినా సరే ఎవ్రీడే 8 అవర్స్ నువ్వు పని చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో సమృద్ధినిస్తాడు. కాబట్టి ఈరోజు నా మాటలు ముగించే ముందుగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన ఆయుష్ ఈ భూమి మీద చాలా పరిమితి గలది. దానిని సద్వినియోగపరచుకోవాలి. ఎలాగా? జీవించే కొంతకాలంలో పరలోకానికి వెళ్ళడానికి రక్షణ బాటలో మనం నడవాలి. రెండవదిగా కుటుంబ బాధ్యతను చక్కగా నిర్వర్తించి టైంని సద్వినియోగపరుచుకుని కష్టపడి పనిచేసి ఫలవంతంగా జీవితం జీవించాలి. మూడవదిగా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనల్ని చూసేవారికి ఒక సాక్షార్థమైన ఆదర్శమైన జీవితం జీవిస్తే మన బాటలో వారిని నడిపించగలం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని వ్యర్థపరచకుండా జ్ఞానులమై ఉండి అజ్ఞానులుగా కాకుండా కష్టపడదాం. ఒకవేళ ఇంతవరకు మనం కష్టపడకుండా ఉంటే దేవుడి రోజున ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, పనివాడు జీతానికి పాత్రుడని. ప్రభువా, నా యొక్క సోమరితనం వల్ల నేను అప్పుల పాలవుతున్నాను, లేమికి ఎంతో దగ్గర అవుతున్నాను. నన్ను కరుణించు, నాలో నిద్రమత్తును తగ్గించి కష్టపడి పనిచేసేవానిగా చేసి నన్ను ప్రయోజకుని చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. పరిశుద్ధాత్మ ప్రభు మనల్ని రక్షణ బాటలో నడిపించి కష్టపడి పని చేయించి ఫలవంతులుగా మార్చి 10 మందిలో సాక్షార్థంగా మనల్ని ప్రభు జీవింపచేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యంలో తప్పుగా ఏమైనా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. విన్న వారందరిలోనూ నాయన నీ యొక్క పరిశుద్ధాత్మను నడిపింపు దయచేసి మా దినములు పరిమితి గల దినములనే సత్యాన్ని తెలుసుకుని బ్రతికున్నంత కాలము తండ్రి నీకు ప్రీతికరంగా బ్రతికి నీ పరలోకానికి చేరగలిగే భాగ్యమును నీవిచ్చిన దాంతో తృప్తిగా శాంతి సమాధానముతో నెరవేర్చే జీవితాన్ని మేము చనిపోయిన తర్వాత కూడా మా తర్వాత తరాల ప్రభువా మమ్మలను వెంబడించగలిగే ఆదర్శమైన జీవితము, సాక్షార్థమైన జీవితం జీవించే భాగ్యం దయచేయండి. మేము ధ్యానించిన వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరూ కనీసం 8 గంటల రోజుకి కష్టపడి పనిచేసే వారిగా మమ్మల్ని తీర్చిదిద్ది మేమును మా ఇంటి వారము నీ యొక్క ఆశీర్వాదాన్ని, ఫలవంతమైన జీవితాన్ని అనుభవించే భాగ్యం దయచేయమని సాతాను శక్తులను యేసు నామములో నాశనం పరుస్తూ పరిశుద్ధాత్ముడా నీ కార్యము మాలో జరిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.